హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆలయానికి వచ్చిన మహిళలను వెకిలి చేష్టలతో వేధించారు. మౌనంగా సర్దుకుపోతున్న కొద్దీ మరింత రెచ్చిపోయారు. చివరికి రాక్షసుల్లా మారి ప్రాణం కూడా తీశారు. పట్ట పగలు నడి రోడ్డుపై కారుతో గుద్ది ఇద్దరు పిల్లల తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపేశారా కిరాతకులు. అయితే అది యాక్సిడెంట్ గా భ్రమింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ మదమెక్కిన మృగాల రాక్షస కాండ మెల్లమెల్లగా బయటపడుతోంది. విశాఖలో సంచలనం సృష్టిస్తోంది. అంతా ప్రమాదమే అనుకున్నారు. ఆ అమ్మాయికి ఆయుష్ లేదని నిట్టూర్చారు. ఇద్దరు పిల్లలు తల్లి ప్రేమకు దూరమయ్యారని అంతా బాధపడ్డారు. కానీ అది అనుకోని దుర్ఘటన కాదని, పోకిరీల పైశాచికత్వానికి పరాకాష్ఠం తెలిసాక అందరి రక్తం మరిగిపోతూ ఉంది. విశాఖ జిల్లా పరవాడ సమీపంలోని సాలాపువాని పాలెం వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ పై వెళుతున్న ముగ్గురిని కారు ఢీకొంది. ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మరో యువతి చిన్నపాటి గాయాలతో బయటపడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. నలభై 8 గంటల పాటు అంతా అది ప్రమాదమని అనుకున్నారు. కానీ ఆ యాక్సిడెంట్ వెనుక అసలు కథ ఇప్పుడు బయటకొచ్చింది. ఇంత ఘోరమా అంటూ బంధుమిత్రుల గుండెలు రగిలిపోతున్నాయి. పట్టపగ్గాలేని పోకిరీల రాక్షసత్వం ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం తీసిందనే ఘోరమైన నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారెవరు. బంధుమిత్రులతో కలిసి ఉన్న మహిళను వేధించడమే కాకుండా పట్టపగలు క్రూర మృగాల్లా వెంటాడి నిండు ప్రాణం తీశారా కిరాతకులు. పోకిరీల కిరాతకానికి బలైన మహిళ పేరు మోటూరి లావణ్య. పరవాడ మండలం వడ్లపూడి స్వగ్రామం. భర్త, ఇద్దరు పిల్లలు, బంధుమిత్రులతో ఆదివారం అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి వెళ్లింది లావణ్య. ఆమెకు అదే చివరి రోజని, ఆలయ సమీపంలో నక్కిన క్రూర మృగాలు వెంటాడి వేటాడతాయని ఎవరికి తెలుసు. ఆడపడుచు దివ్యతో పాటు ఆలయ పరిసరాల్లో షాపింగ్ చేస్తున్న లావణ్యపై కొందరు పోకిరీల కనుపడింది. అనకాపల్లికి చెందిన దాడి హేమకుమార్, అతని స్నేహితులు వేధించడం ప్రారంభించారు. వెకిలి చేష్టలతో వారిద్దరిని వెంటాడారు. లావణ్య భర్త మందలింపుతో వారు మరింత రెచ్చిపోయారు. ఆలయానికి వచ్చే మహిళలను వేధించేందుకు ఉదయం నుంచి అక్కడ కాపు కాసిన హేమకుమార్ గ్యాంగ్ మధ్యమధ్యలో చెలరేగిపోయారు. ఇలాంటి పోకిరీలతో మనకెందుకని లావణ్య, ఆమె మరదలు వారి నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఆలయ పరిసరాల్లో తిష్టవేసిన పోకిరీలు పగబట్టినట్లుగా వెంటాడతారని ఊహించలేదు లావణ్య. అసలే మగోన్మాదం. ఆ పైన పీకల దాకా మందు కొట్టి ఒళ్లు తెలియని స్థితిలో ఉన్నారు ఆకతాయిలు. లావణ్య కదలికల్ని గమనిస్తూ తమ క్రూరత్వాన్ని ప్రదర్శించేందుకు అక్కడే ఆమె కోసం కాచు కూర్చున్నారు. పోలీస్ రికార్డుల్లో సాంకేతికంగా ఇప్పటికీ రోడ్డు ప్రమాదంగానే ఉంది ఈ సంఘటన. కానీ ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయాలతో అసలు నిజాలు బయటికొస్తూ ఉన్నాయి. ప్రమాదమే అయితే కారుని కొండ పక్కన వదిలేసి ఇళ్లకు తాళాలేసి ఎందుకు పరారైనట్లు? ఆలయ ప్రాంగణంలో వేధించింది కాక ఎందుకు వారిని కారులో వెంటాడినట్లు? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు బాధితులు. పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు గాని లావణ్య ముమ్మాటికి పోకిరీల రాక్షసత్వానికి బలైంది. ఆ రోజు ఆలయ పరిసరాల్లో హేమకుమార్ గ్యాంగ్ ఎలా వేధించింది, తననెలా వెంటాడింది హతురాలి ఆడపడుచు కళ్లకు కట్టినట్లు చెబుతోంది. చాలా వరకు తాగేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నాకు అంత క్లియర్ గా అంత పర్టికులర్ గా చూడలేదు. ఎవరైనా అంటే నేను అసలు ముందే పట్టించుకున్నమాట. చాలా వరకు చాలా మంది అంటూ ఉంటారు రోడ్డు మీద, వాళ్ళతో మనకి ఎందుకులే లావణ్య అని చెప్పేసి మా వదినికి పద వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము ఇంక లోపలికి వెంటనే మా ఫ్యామిలీ అందరూ ఎక్కడ ఉన్నారో అక్కడ మేము ఇంక వచ్చేసాం అన్నమాట. అక్కడికి వచ్చేసి మేము ఇంకా 4:15 అలా అవుతుంది స్టార్ట్ అయిపోయాం. బాగున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు అని అంటుంటే జస్ట్ ఎవరు అమ్మాయిలు అన్నాక
ఎవరైనా టీస్ చేస్తారు. సో అందుకే మేము అంత పట్టించుకోలేదా అంటూ ఉండండి అని చెప్పి మీకు పట్టించుకోలేదు. వెనక్కి కూడా మాకు ఇంకెవరు వస్తున్నారో మేము చూసుకోలేదు. మేము మా పనులు మేము అలా అటు తిరుగుతూ ఎండ కదా బాగా ఉంది, వాటర్ తాగడానికి, లేకపోతే అక్కడ పార్క్ ఉంది, ఆ పార్క్ లోకి వెళ్ళి మేము అటు ఇటు తిరిగి రావడం ఉండి మేము ఇంక వెనకతలు ఎవరిని గమనించలేదు. మాకు నిన్న చూసాక తెలిసింది తను అక్కడ మాకు కామెంట్స్ చేసిన అబ్బాయి మా వెనకతలు ఫాలో అయ్యి వచ్చాడని. నాకు నిన్నటి వరకు కూడా తెలీదు. నిన్న మాకు ఇక్కడ ఫోటో చూపిస్తే అర్థమైంది అలా వచ్చి ఇలా చేశారు, ఇలా చెందిరని. కాకపోతే సిరిసిపల్లి దగ్గర నుంచి కారులో మాత్రం వెనకాతలే వచ్చారు, మా వెనకాతలే కావాలని వచ్చారు. సిరిసిపల్లి దగ్గర నుంచి మేము స్లో అయ్యాము, తీరమ్మ స్లో అయినప్పటికీ వచ్చి వెంటనే గుద్దేశారు. ఆ రోజు లావణ్య భర్త అప్పలరాజు, ఆడపడుచు దివ్య మరికొందరు బంధువులతో నూకాంబిక ఆలయానికి వెళ్లింది. షాపింగ్ చేస్తున్న లావణ్య దివ్యలపై పోకిరీలా కనుపడింది. అదే సమయంలో స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న మామగారి నుంచి ఫోన్ రావడంతో పిల్లలిద్దరినీ భర్తతో పాటు ఇంటికి పంపించింది లావణ్య. అప్పటికింకా అమ్మవారి దర్శనం కాలేదు. ఎండ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని భర్తతో పంపించింది. ఆడపడుచు ఇతర బంధువులతో కలిసి తిరిగి వెళ్లాలనుకుంది లావణ్య. దర్శనం పూర్తయ్యాక సాయంత్రం 4:30 గంటల సమయంలో తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది లావణ్య. ఆలయానికి వచ్చినప్పటి నుంచి లావణ్యని, ఆమె ఆడపడుచును వేధిస్తున్న పోకిరీలు అక్కడే కాపుకాశారు. సోదరుడి మోటార్ సైకిల్ పై ఆడపడుచు దివ్యతో అక్కడి నుంచి బయలుదేరిన లావణ్యను కారులో వెంబడించారా పోకిరీలు. వేగంగా వస్తూ అప్పుడప్పుడు వెనక్కు తగ్గుతూ బైక్ ను అనుసరించారు. చాలా వాహనాలు రోడ్డు వెంట వెళుతూ ఉండడంతో లావణ్య, దివ్య పట్టించుకోలేదు. కానీ మృత్యువు వారి వెనకే శరవేగంగా దూసుకొచ్చింది. తెల్లని కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో వారు ప్రయాణిస్తున్న బైకు గాల్లోకి ఎగిరింది. వెనక కూర్చున్న లావణ్య కారు బాయ్నెట్ పై పడిపోయింది. దివ్య కారు ఎడమవైపు పడడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. మోటార్ సైకిల్ నడుపుతున్న లావణ్య సోదరుడు మోహన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. లావణ్య కారు బాయ్నెట్ మీద రక్తం ఓడుతూ పడున్నా ఆ కారు ఆగలేదు. క్షణాల్లో వేగంగా అలాగే 200 మీటర్లు దూసుకుపోయింది. ఆ కుదుపులకు రోడ్డు మీద పడి కారు చక్రాల కింద లావణ్య నలిగిపోయింది. దర్శనానికి వచ్చి రిటర్న్ మేము 4:15కి వస్తుంటే డాడీ ఇన్స్టిట్యూట్ పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, అక్కడ మేము పెట్రోల్ అవన్నీ కొట్టించుకొని స్లోగా మాలో మేమే మెల్లిగా మాట్లాడుకొని నవ్వుకొని వస్తుంటే సిరిసిపల్లి దగ్గరికి వచ్చినప్పటికీ కారు వెనకతల హారన్ కొడుతూ ఇటు వెళ్తే మేము అటు రావడం, అటు వెళ్తే ఇటు రావడం అని చెప్పేసి తను స్లో చేస్తామన్నమాట. బైక్ చాలా స్లోగా చేసేస్తే ఇంకా వెనక చూస్తే కనిపించలేదు. మరి వాళ్ళు ఎక్కడైనా ఆగారేమో తెలీదు. వెంటనే మేము ఇంక ముందుకు ఇలా ఉన్నప్పటికీ వెంటనే వెనకతల నుంచి వచ్చి విత్ ఇన్ సెకండ్స్ లో వెంటనే కార్ ఇంకా సినిమాలో ఎలా యాక్సిడెంట్ అవుతుందో కావాలని ఎలా చేస్తారో వెనకదలి వచ్చి వెంటనే ఇంకా గుద్ది ఒక్క 1 మినిట్ కూడా, ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఆపలేదు. ముగ్గురిని కూడా ఈడ్చుకుని వెళ్ళిపోయారు. మా వదిన కార్ పైనే ఉంది, కారు పైనే తిరుగుతుంది అటు ఇటు. అయినా సరే అతను ఆపలేదు, ఒక్క సెకండ్ కూడా కారు ఆపలేదు. ముందుకు ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఈడ్చుకొని వెళ్ళిపోయి అక్కడ తను చచ్చిపోయాక తన కారు బ్రేక్ వేసి తన కిందన పడిపోయాక తను వెళ్ళిపోయాడు. హఠాత్తుగా చూసిన వారికి అదో అనుకోని ప్రమాదమే. రోడ్డు మీద రక్తపు మడుగులో లావణ్య అచేతనంగా పడుంటే దివ్య నిస్సహాయంగా చూస్తుంటే ఆగకుండా దూసుకుపోయింది ఆ కారు. రోడ్డెంట వెళుతున్న వారు ఆగి చూసేసరికే లావణ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాయాల పాలైన ఇద్దరు ఆసుపత్రిలో చేరారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలోనే లావణ్య బంధువులుండడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి బృందాలుగా విడిపోయి ఆ కారును వెతకటం మొదలుపెట్టారు. చివరికి ఆ కారు పరవాడ సమీపంలోని కొండ పక్కన కనిపించింది. అద్దం బద్దలై కారు టైరు పగిలిపోయి ప్రమాద తీవ్రతకు మూగ సాక్షిలా ఓ మూలన దాగుంది. నేను పడిపోయింది కారు పైకి ఫస్ట్ నేను ఎక్కాను. కార్ కొంచెం సన్నంగా ఉండడం వల్ల నేను వెంటనే కారు పైన జారిపోయినమాట. జారిపోయిన వెంటనే ఇలా ఈ మోపంతా ఇలా పెట్టేసుకున్నాను నేను. తను కారు పైనే ఉంది. కారు వెంటనే ఒక్క 1 సెకండ్ అయినా సరే స్లో చేసి ఆపి ఎలా ఉందో తను చూస్తే బతుకుతుంది. కారు పైన తను తగిలి చచ్చిపోయినంత వరకు ఆ కారు బ్రేక్ వేయలేదు. వాడు చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు. నేను తీరం వచ్చి నాకు వెంటనే లేచి చూస్తే లావణ్య చూస్తే ఇంకా చాలా డిస్టెన్స్ లో ఉందన్నమాట. పరిగెట్టుకుని వెళ్ళినప్పటికీ లావణ్య అన్నప్పటికీ తను చచ్చిపోయింది. వెంటనే చచ్చిపోయి ఉంది. అక్కడ టైరు పేలిపోయి అక్కడ వదిలి వెళ్లారు, కానీ లేకుంటే అందులోనే ఉడాయించేవారు. కారు నెంబర్ ప్లేట్ తొలగించి ఉండడంతో బాధితుల బంధువుల్లో అనుమానాలు మొదలయ్యాయి. అనుకోని ప్రమాదమే అయితే ఇలా ఎందుకు చేస్తారు? వారి మనసు కీడు శంకించింది. వారి అనుమానాలకు ఇప్పుడిప్పుడే జవాబు దొరుకుతోంది. అమ్మవారి సాక్షిగా మహిళలను వేధించింది వారే.
రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా కారుతో యాక్సిడెంట్ ని చేసి ఓ తల్లి ప్రాణం తీసింది కూడా వారే. కారు నెంబర్ ప్లేట్లను తీసేసి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది వారే. ఇళ్లకు తాళాలు వేసి పారిపోయింది వారే. వీరంతా ఒకే గ్రూప్ అంటే ఖచ్చితంగా ఇది మర్డర్ అనే విషయం స్పష్టమవుతోంది. లావణ్య మరణం వెనక గుట్టు విప్పుతోంది. జనం కేకలు వేస్తున్నా ఆగలేదా కారు. వచ్చిన పని పూర్తయినట్లు వేగంగా దూసుకుపోయింది. లావణ్య బంధువులు దాని ఆచూకీ కనిపెట్టేసరికి అందులోని యువకుల అడ్రస్ లేదు. ఆ వాహనం ఎవరిదో కనిపెట్టి పోలీసులు రంగంలోకి దిగేసరికి ఇంటికి తాళం. 4 ఆర్ల నెంబరున్న ఆ వెర్నా కారు తాడి హేమకుమార్ది. అనకాపల్లిలో ఫైనాన్స్ వ్యాపారి. చేతి నిండా డబ్బులుండటంతో స్నేహితుల్ని వెంటేసుకుని జల్సాలు చేస్తుంటాడని టాక్. నూకాంబిక ఆలయం దగ్గర లావణ్య దివ్యల్ని స్నేహితులతో వేధించింది హేమకుమారేనని ప్రత్యక్ష సాక్షి కథనంతో తేలిపోయింది. తమను మందలించారనే కోపంతో కసిగా వెంటాడి ఓ అభాగ్యురాలి ప్రాణం తీసింది పోకిరి గ్యాంగ్. హారన్ కొడుతూ ఇటు వెళ్తే మేము అటు రావడం, అటు వెళ్తే ఇటు రావడం అని చెప్పేసి తను స్లో చేస్తామన్నమాట. బైక్ చాలా స్లోగా చేసేస్తే ఇంక వెనక చూస్తే కనిపిస్తుంది. మరి వాళ్ళు ఎక్కడైనా ఆగారేమో తెలీదు. వెంటనే మేము ఇంక ముందుకు ఇలా ఉన్నప్పటికీ వెంటనే వెనకతల నుంచి వచ్చి విత్ ఇన్ సెకండ్స్ లో వెంటనే కార్ ఇంకా సినిమాలో ఎలా యాక్సిడెంట్ అవుతుందో కావాలని ఎలా చేస్తారో వెనకతల నుంచి వచ్చి వెంటనే ఇంక గుద్ది ఒక్క 1 మినిట్ ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఆపలేదు ముగ్గురిని కూడా. దుర్ఘటన జరిగిన కారు ఆపకపోవడంతో వెంటనే దాని నెంబర్ను పోలీసులకు ఇచ్చారు స్థానికులు. ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కారు కోసం నేషనల్ హైవేపై కాపు కాశారు స్టీల్ ప్లాంట్ పోలీసులు. యాక్సిడెంట్ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రూట్ మార్చిన నిందితులు పరవాడకొండలో తమ తెల్ల కారును వదిలి పరారయ్యారు. నెంబర్ ప్లేట్లు తొలగించి ఉండటంతో సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. మొదట్లో పోలీసులు కూడా దీన్ని యాక్సిడెంట్ అనే అనుకున్నారు. అలాగే కేసు నమోదు చేసుకున్నారు. కానీ దివ్య వెల్లడించిన వివరాలతో ఇది పక్కా ప్లాన్ తో చేసిన హత్య అంటున్నారు మృతురాలి బంధువులు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పక్కా వాడు తాగేసి 4 ఫ్రెండ్స్ని పట్టుకొని కారులో వచ్చి మటుకి అరేంజ్మెంట్ చేస్తూ మటుకి 4 సార్లు 5 సార్లు మటుకి కొద్దిగా క్రాస్ చేయడం, లీడ్ ఆపుతుంటే మటుకు మళ్ళీ ముందుకు వెళ్ళడం, వెనక రావడం ఇవన్నీ జరిగాయట. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియని విషయం ఇది, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఇవన్నీ మరి గమనించి ప్రతి ఒక్కరు కూడా మనకి గమనించి మా ఫ్యామిలీకి న్యాయం చేస్తారు మీకు కోరుకుంటారు. ఇద్దరు ఇప్పుడు అనాథగా ఉన్నారు. స్పాట్లో చనిపోయిన తర్వాత అతను మా ద్వారా ఎంక్వైరీ చేస్తే ఒక కారు ఒక దగ్గర పెట్టేసి 2 నెంబర్ ప్లేట్లు తీసేసి కార్లు అందులో పెట్టేసి పరారైపోయారు. 22వ తారీఖు సాయంత్రం 4:40 ఈ పరవాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సాలపానిపాలెం దగ్గర ఒక 3 2 వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళని కారుతో ఏపీ 31 BN 4 కార్ల కారు గుద్దడం వల్ల ఒక లేడీ చనిపోయింది. దాని మీద మేము అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మీద 304A 338 కేసు రిజిస్టర్ చేసాము. తర్వాత అమ్మాయిని అనకాపల్లి నుండి వస్తూ ఏడిపించారనే వాళ్ళ రిలేటివ్స్ అంటారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. ఏమైనా అది కానీ ఉన్నట్లయితే కేసు 302 కింద ఆల్టర్ చేసి లా అండ్ ఆర్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. భర్త, 2 పిల్లలు, చీకు చింత లేని కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. 2 పిల్లలు తల్లిలేని వారయ్యారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన లావణ్య నిర్జీవంగా ఇంటికి చేరటంతో ఆత్మీయులు గుండెల పగిలేలా రోధిస్తున్నారు. ఏం జరిగిందో తెలియక పసికూరలు బిక్కమొహాలతో చూస్తుంటే అందరి కళ్లు చెమరుస్తున్నాయి. మొన్నటిదాకా యాక్సిడెంట్ గానే ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసులు బంధువుల ఆరోపణలతో వాస్తవాల్ని తేల్చే ప్రయత్నంలో పడ్డారు. బంధువులు చెబుతున్న దానికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ తోడైతే ఈవ్ టీజింగ్ మర్డర్ వ్యవహారం సంచలనం కాబోతోంది. లావణ్య మరణం వెనక ఉన్న మిస్టరీపై క్లారిటీ వస్తోంది. ఈ కేసులో కారు కీలకంగా మారింది. ఆ తీగ పట్టుకుని నిందితుల డొంక కదిలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలను విశాఖ నుంచి మా ప్రతినిధి మనకు అందిస్తారు. విశాఖ జిల్లా సాలాపువానిపాలెం జాతీయ రహదారిపై 4 రోజుల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్
ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ రోజు యాక్సిడెంట్లో మాటూరి లావణ్య అనే వివాహిత మృతి చెందింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది, ఆవిడ చనిపోవడానికి ఆ సమయంలో అంటే ఎలా కారణం, అంటే ప్రమాదం ఎలా జరిగింది అనేది చూద్దాం. మనం ప్రస్తుతం పాటు ఆ రోజు వాళ్ళు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు దగ్గర అయితే ఉన్నాం, చూడొచ్చు. వెర్నా కార్ ఇది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే కనుక ఆ రోజు ఘటనా స్థలంలో బైక్ని బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అంటే లెఫ్ట్ సైడ్ ఢీకొన్న పరిస్థితి అయితే వాళ్ళు కనబడుతున్న, లెఫ్ట్ సైడ్ ఢీకొన్నారని కూడా స్థానికుల కథనం ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తే కనుక ఈ వెహికల్కి రెండు వైపులా ఫ్రంట్ ఈ బంపర్ దగ్గర ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉంది. అలాగే బాయినెట్ కూడా ధ్వంసం అయింది. అలాగే మొత్తం చూస్తే కనుక ఒకవైపు గ్లాస్ కూడా ధ్వంసమైంది. ఆ రోజు ఘటన జరిగిన విషయానికి కూడా ఒకసారి వస్తే కనుక గత ఆదివారం నాడు నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చిన ఏదైతే వీళ్ళు దివ్య, అలాగే మాటూరి లావణ్య, అలాగే మోహన్ కుమార్ అనే ముగ్గురు ద్విచక్ర వాహనం మీద అమ్మవారి దేవాలయానికి వెళ్ళారు. అయితే దర్శనం సమయంలో గుడికి సమీపంలోనే ఒక నలుగురు యువకులు మద్యం సేవించి కొంత వీళ్ళని అల్లరిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వాళ్ళ ఇరువురి మధ్య కొంత వాగ్వాదం అయితే జరిగింది. దాంతో అమ్మవారి దర్శనం అనంతరం లావణ్య బైక్ మీద ఉన్న మరో ఇద్దరు కూడా వచ్చేస్తుంటే ఈ బైక్ వెంబడే ఈ నలుగురు యువకులు కూడా ఈ వెర్నా కారుతో వెంబడించారు. అయితే దాదాపుగా 5-6 కిలోమీటర్ల ముందుకు వచ్చినాక అత్యంత వేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం మొత్తం ఈ కారు ఏదైతే ఉందో కారు నెంబర్ ప్లేట్ను తీసేసి కారుని పరవాడ సమీపంలోని కొండల్లో పడేశారు. కారు నెంబర్ చూస్తే కనుక AP 31CN 6666 ఉన్న ఈ కార్ నెంబర్ ఏదైతే ఉందో ఈ కారుని కేవలం నెంబర్ ప్లేట్లు పీకేసి మారుమూల ప్రాంతంలో పడేశారు. అయితే స్థానికులు ఈ ఘటనా స్థలంలో ఈ కారును వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిందితులు వేగంగా దూసుకెళ్ళిపోవడంతో స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అలర్ట్ అయ్యి కారును వెంబడించే క్రమం చేసినప్పటికీ కూడా చాలా దూరం వరకు కారు అంటే లంకిలపాలెం ప్రాంతంలో అలర్ట్ చేసినప్పటికీ కూడా ఈ కారు లంకిలపాలెం దగ్గరలో ఉన్న ఈ టోల్ ప్లాజా అయితే దాటినట్టు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు గాలించారు. అయితే కరెక్ట్గా అదే సమయంలో పరవాడ సమీపంలోని కొండల్లో ఈ కారు దొరికింది. కేవలం ఒక నలుగురు యువకులు ఈ కారులో ప్రయాణించారని కూడా వాళ్ళకు ఒక సమాచారం ఉంది. ఈ కారు నెంబరు ఆధారంగా అంటే స్థానికులు ఇచ్చిన నెంబరు ప్రకారం ట్రేస్ చేస్తే నెంబరు ప్లేట్ లేని వెర్నా కార్ అయితే వాళ్ళకి పరవాడ సమీపంలోని కొండల్లో దొరికిందని చెప్పుకోవచ్చు. దీంతో వాళ్ళందరూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అనకాపల్లికి చెందిందిగా ఈ కారు గుర్తిస్తున్నారు. అయితే మనం చూస్తే కనుక ఒక 2-వీలర్ని ఢీకొన్న కారు ఈ స్థాయిలో డ్యామేజ్ అవ్వదని మటుకి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే ఈ కారుని ఇంత ధ్వంసం చేశారని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి కనుక 2-వీలర్ని చూస్తే కనుక మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ వెర్నా కారుతో పాటే 2-వీలర్ను కూడా పోలీసులు ఇక్కడే ఉంచారు, చూడొచ్చు. 2-వీలర్ని బ్యాక్ సైడ్ ఢీకొంటే కారు బాయినెట్తో సహా ఫ్రంట్ ఉన్న బంపరు బాయినెట్తో సహా మొత్తం గ్లాస్ అంతా కూడా ఛిద్రమైన పరిస్థితి ఉంది. మొత్తం గ్లాస్ అంతా కూడా ధ్వంసమైంది, సైడ్ గ్లాసులు కూడా ధ్వంసమయ్యాయి. అయితే కేవలం ఈ ప్రమాదాన్ని వేరేగా సృష్టించి అంటే కేసు నుంచి తప్పించుకునే కోణంలోనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా ప్లాన్డ్గానే యాక్సిడెంట్ చేసిన అనంతరం ప్లాన్డ్గా నెంబర్ ప్లేట్ తీసేయడం, అలాగే కారుని కావాలని ధ్వంసం చేయడం అనేది కూడా చేశారనే మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఈ పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా అంటే కేవలం వీళ్ళని అంటే ఈవిటీజింగ్ చేసి దగ్గరగా ఈవిటీజింగ్ చేసి కారుతో వెంబడించి వీళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేశారనే కోణంలో కూడా అటు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు బండి బ్యాక్ సైడ్ ఢీకొంటే కారు అంత సివియర్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఈ ప్రమాదంలో నుంచి దెబ్బలతో బయటపడ్డ దివ్య కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మమ్మల్ని వెంబడించి మరీ మమ్మల్ని కారుతో బలంగా ఢీకొట్టారు. దాంతో ఘటనా స్థలంలోనే వెనక కూర్చున్న లావణ్య కింద పడిపోవడంతో తలకి డ్యామేజ్ అయింది. అయితే ఆవిడ్ని దాదాపుగా 20 మీటర్ల దూరం కారుతో ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఈ కేవలం ఇది మా మీద అంటే తమను ఏడిపించడంతో పాటు కక్ష కట్టుకుని మమ్మల్ని ఈ కారుతో ఇలా ఢీకొట్టి చంపేశారని కూడా వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. అటు పోలీసులు ఈ కారుకు సంబంధించిన వాళ్ళు ఎవరు అని గుర్తించే
పనిలో పడ్డారు. మొత్తానికి గనక ఈ యాక్సిడెంట్ అంటే కేవలం ఈవిటీజింగ్ వల్ల జరిగిందా, లేదంటే అనుకోకుండానే యాక్సిడెంట్ జరిగిందనే కోణంలో కూడా మొత్తానికి దర్యాప్తు చేస్తున్నారు. అయితే యాక్సిడెంట్ చేసిన అనంతరం కారుని మాయం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనే కోణంలో అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే 4 రోజుల క్రితం జరిగిన ఈ మాటూరు లావణ్య యాక్సిడెంట్ విషయంలో ఈ కేసులో పోలీసులు అయితే కనుక దర్యాప్తుని కొంత వేగవంతమైన చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ కోణంలో ఉన్నాయి, పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారన్నది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.